హాయ్ అండి, మీ శ్రవంతిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్. టుడే రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కుర్మాని అయితే చూపించబోతున్నాను. ఈ కర్రీ ముంగట ఏ నాన్ వెజ్ కర్రీస్ అయితే పనికి రావండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కుర్మా. చపాతీకి, పూరికి, పుల్కాకి, రైస్లోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళు తింటారు, కానీ వెజ్ వాళ్ళ కోసం ద బెస్ట్ కర్రీ ఏదైనా ఉంది అంటే ఈ మిల్ మేకర్ కుర్మా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ విషయంలో. ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్లో ట్రై చేయండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు, అంత బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో మిల్ మేకర్ని తీసుకొని అందులో హాట్ వాటర్ పోసేసి క్యాప్ పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు అదే వేడి వాటర్లో ఉంచాలి. అంతకు ఎక్కువగా ఉంచితే అవి చిట్లిపోతాయి కాబట్టి. అప్పటి వరకు ఒక మిక్సీ జార్లో 2 ఇలాచీ, 2 లవంగాలు, బిర్యానీ ఆకు, బండ పువ్వు, మనకు కొద్దిగా ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఇలా ఒక 5 వరకు కట్ చేసిన పచ్చిమిర్చి, ఇలా పెద్దగా కట్ చేసిన ఆనియన్స్ 2, ఇవన్నీ వేసేసుకొని వాటర్ పోసుకుంటూ మెత్తని ప్యూరీ పేస్ట్ లాగా చక్కగా ఈ విధంగా పట్టుకోవాలి. మనకు అవసరం ఎన్ని వాటర్ పడితే అన్ని వేసేసుకొని చక్కగా పట్టుకోవాలి. 10 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ హాట్ వాటర్ తీసేసి కూల్ వాటర్ పోసేసుకొని వీలైనంత వరకు టైట్గా పిండేసి ఇదే బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీరు ఏ బౌల్ అయితే కర్రీ చేయాలనుకుంటున్నారో అలాంటి నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని ఒక 1/2 కప్ వరకు ఆయిల్ వేసేసుకొని మిల్ మేకర్ని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ప్యాన్ కత్తుకోకుండా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిగా మిల్ మేకర్ ఉంటే కర్రీ అనేది టేస్ట్గా రాదు కాబట్టి దాంట్లో నుండి వాటర్ మొత్తం టైట్గా పిండేసాము. ఆయిల్లో ఇలా వేసినప్పుడు వాటర్ పదిన అసలే ఉండకూడదు. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వచ్చేంత వరకు ప్యాన్ కత్తుకోకుండా కలర్ మారేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా చూడండి, కలర్ మారింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నాన్ స్టిక్ కడాయిలో ఇంకొక 1/2 కప్ వరకు ఆయిల్ వేసేసుకొని మరొకసారి బిర్యానీ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. ఒక ఇలాచీ, ఒక లవంగం, బిర్యానీ ఆకు, బండ పువ్వు, దాల్చిన చెక్క వేసేసుకొని ఇలా పొడుగా కట్ చేసిన ఒక 5 వరకు పచ్చిమిర్చి వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో కలిసే విధంగా పచ్చి వాసన పోయేంత వరకు మనం చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం కదా, మనం ఆల్రెడీ మిక్సీ జార్లో వెల్లుల్లి వేసాం కానీ అల్లం వేయలేదు కాబట్టి ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఈ పచ్చివాసన పోతేనే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి గమనించండి. అలాగే మనం సరిగ్గా కలపకపోతే కర్రీ అంత టేస్ట్గా ఉండదు. చూడండి, ఇలా కలిపేసుకొని 10 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు మూత పెట్టడం వల్ల మనకు పేస్ట్ అంతా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. చూడండి, లోపల ఉన్న మొత్తం పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయి ప్యాన్ కత్తుకోకుండా ఆయిల్ మొత్తం రిలీజ్ అయిపోయింది కదా. ఇలా ఆయిల్ బయటికి వచ్చేంత వరకు మనం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో ఒక 2-3 టమాటాలు ఇలా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ టమాటా ప్యూరీ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ కూడా 2 బాగా మిక్సీ అయ్యేంత వరకు చక్కగా కలుపుకొని, టమాటాలు కూడా పచ్చియే కాబట్టి పచ్చి వాసన పోయేంత వరకు మనం చక్కగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మూత పెట్టుకుంటూ కలపాలి. ఇలా ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ వేసేసుకొని మనం వేసిన మసాలాలన్నీ ఈ పేస్టుకు పట్టే విధంగా చక్కగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా ఉప్పు, కారం అంతా కలిసే విధంగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టడం వల్ల ఆయిల్ అంతా పైకి రిలీజ్ అయిపోతుంది, ప్యాన్ కత్తుకోకుండా. ఇలా ఆయిల్ మొత్తం పైకి రిలీజ్ అయినప్పుడు మరొకసారి అయితే చక్కగా కలుపుకోవాలి. ఈ గ్రేవీని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంతకుముందు ఫ్రై చేసిన మిల్ మేకర్లని ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఈ గ్రేవీ అంతా మిల్ మేకర్లకు పట్టే విధంగా ఒక 5-10 నిమిషాల వరకు చక్కగా కలుపుకోవాలి. మనం మంటనైతే సిమ్లోనే ఉంచి ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకుంటే మిల్ మేకర్ అంతా ఆ పేస్ట్లో ఉన్న రసాన్ని అంతా అబ్జర్వ్ చేసేసి పీల్చుకుంటుంది. కర్రీ అనేది మొత్తం టైట్గా అయిపోతుంది. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 కప్ వరకు అయితే, ఒక 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ పోసేసుకోవాలి. ఇలా వాటర్ పోసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి. మనం మిల్ మేకర్ని ఫ్రై చేసినాం కాబట్టి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం ఫ్రై చేయకుండా పచ్చి వేస్తే అంత టేస్ట్ అయితే ఉండదు. మరొక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత తిరిగి చూస్తే మిల్ మేకర్లు కూడా మంచిగా గ్రేవీకి పట్టింది. మొత్తం మసాలా అంతా మిల్ మేకర్కి పట్టి కర్రీ అనేది మంచిగా
మనకు కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక 1/2 కప్ వరకు చిలికిన పెరుగుని ఈ కర్రీలో వేసేసుకోవాలి. గడ్డ లాంటి పెరుగు కాకుండా స్మూత్గా చిలికిన పెరుగు వేసేసుకొని ఒక 1/2 కప్ వరకు వాటర్ పోసేసుకొని కర్రీలో బాగా కలిసే విధంగా మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక 10 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకోవడం వల్ల చక్కగా కర్రీ అనేది ఉడుకుతుంది. అలాగే ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయిపోయి ప్యాన్ కత్తుకోకుండా కూడా ఉంటుంది కర్రీ. చూడండి, 10 నిమిషాల తర్వాత మనం కర్రీని మరొకసారి కలుపుకొని ఇంకేమైనా ఇక్కడ ఉప్పు కారం పడితే చెక్ చేసుకొని కొంచెం వేసేసుకోవచ్చు. ఇప్పుడు పైనుండి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తురుముని వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా మిల్ మేకర్ మసాలా కుర్మా అయితే రెడీ. ఈ కర్రీ చపాతీ, పూరి, పుల్కా, రైస్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వెజ్లో ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. నాన్ వెజ్ కర్రీస్ కూడా దీని ముంగట పనికిరావు, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.